30 ఏళ్ల ఎదురుచూపులకు ముగింపు. బండి ఆత్మకూరులో అభివృద్ధి బాట. బండి ఆత్మకూరులో డ్రైనేజీ మరియు సీసీ రోడ్ల నిర్మాణం. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు గ్రామంలో గత 3 దశాబ్దాలుగా ప్రజలు ఎదురు చూస్తున్న సమస్యకు ఎట్టకేలకు వెలుగు కనిపించింది. రోజువారీ రాకపోకలు, అత్యవసర పరిస్థితులు, విద్యార్థులు, వృద్ధులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ కలిసొచ్చిన ఈ మార్గం సమస్య గ్రామస్తులకు నిత్య ఆవేదనగా మారింది. ఎన్నిసార్లు వినతులు, ఎన్నో ఏళ్ల ఎదురుచూపులు చివరకు ఇప్పుడు పరిష్కారం దిశగా అడుగులు పడ్డాయి. గ్రామ పరిధిలోని మఠంపేట నుంచి కుందు నది వరకు సుమారు 5 లక్షల రూపాయల వ్యయంతో డ్రైనేజీతో పాటు సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం గ్రామస్తుల్లో కొంత ఆశను నింపింది. ఈ పనులను బండి ఆత్మకూరు మాజీ మండల కన్వీనర్ నందిపాటి నరసింహారెడ్డి, గ్రామ టీడీపీ అధ్యక్షులు లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. ప్రస్తుతం పనులన్నీ శరవేగంగా చకచకా సాగుతూ ఉండడంతో ప్రజల్లో నమ్మకం మరింత పెరిగింది. ఎన్నాళ్లుగానూ సరైన వసతులు లేక ఇబ్బందులు పడిన ఈ మార్గానికి ఇప్పుడు శాశ్వత పరిష్కారం లభించనుందనే ఆశ బలపడింది. ఈ అభివృద్ధి పనుల్లో రోడ్డు వెంట నివసిస్తున్న గ్రామంలోని ఇళ్ల యజమానులు, కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకారం అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మన ఊరు మన అభివృద్ధి అనే భావంతో అందరూ ఒకటై పనిచేయడం అభినందనీయమని గ్రామస్తులు అంటున్నారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ఈ సీసీ రోడ్డు మైలురాయిగా మారనుండగా భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులకు ఇది బాట వేస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి అక్బర్ పాల్గొన్నారు.